హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఈరోజు మన అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అదేవిధంగా మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్తో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. ఓకే, అయితే మనము ఈరోజు అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ మల్టిపుల్ ఇండికేటర్స్ మీరు ఏదో ఒక 2 ఇండికేటర్ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని తీసుకోమని చెప్పాను కదా. దీంట్లో మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఒకటి, ఓకే, అలాగే మనము ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ కొన్ని, అలాగే ఇంకేమి ఇచ్చాము, మనము ఇండికేటర్ బేస్డ్ కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చాము, దాంతోపాటుగా ట్రెండ్ టేబుల్ ఇండికేటర్స్ కొన్ని ఇచ్చాము. ఈ విధంగా మల్టిపుల్గా బేస్ చేసుకొని మనము ఇండికేటర్ రేట్ చేసుకుంటే మనకు చాలా సపోర్ట్ ఉంటుంది. అయితే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి మనము ఏ టాపిక్ తీసుకున్నామంటే ఈరోజు సిపిఆర్ లెవెల్స్ బేస్డ్ ఏ విధంగా చేయాలి అంటే సిపిఆర్ లెవెల్స్, సప్లై డిమాండ్ జోన్స్, ఈ సప్లై డిమాండ్ జోన్స్, సిపిఆర్ లెవెల్స్, ఈ 2 తీసుకొని ఈరోజు వాటి గురించి మనము తెలుసుకుందాం. ఓకే, టిక్ చేసుకుంటే చాలా ఈజీగా మల్టిపుల్ వేలో మనము ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకోవాలనేది ఈరోజు చెప్పుకుందాం. ఓకే, అయితే మీరు ఒక్కసారి గమనించండి, మనకు టేబుల్ ఇండికేటర్లో అయినా అలాగే ఈ సప్లై డిమాండ్ జోన్ బేస్ చేసుకొని అయినా మనం ఎంట్రీ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూమ్ ఇండికేటర్ తీసుకోవాలండి. మనం ఈ వాల్యూమ్ ఇండికేటర్లో మీరు చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇండికేటర్ ఇచ్చాను, బుల్ బేర్ సిగ్నల్ మనకి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇదంతా, ఇక్కడ ఇదంతా. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మనకు బేర్ సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందని, బేర్ సిగ్నల్ మనకు మల్టిపుల్ సపోర్ట్ బేస్లో ఎంతో కొంత మనకు ఖచ్చితంగా మల్టిపుల్ సపోర్ట్ బేస్లో ఈ ఆర్ఎస్ఐ కానీ ఈ వాల్యూమ్ ఇండికేటర్ కానీ మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అయితే మనం ఈరోజు మార్కెట్ గురించి మనము తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు సిపిఆర్ లెవెల్ ఈరోజు ఏమొచ్చింది, వైడ్ రేంజ్ సిపిఆర్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, వైడ్ రేంజ్ సిపిఆర్ వస్తే మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దానికి మల్టిపుల్ సపోర్ట్గా మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం, ఏడిఎక్స్ బేస్ చేసుకొని ఏ విధంగా మార్కెట్ను సైడ్ వేస్ను ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవాలనేది మనము ఆల్రెడీ ఏడిఎక్స్ బేస్ చేసుకొని మనం చెప్పుకున్నాం. ఓకే, అలాగే ఇంకా మల్టిపుల్ సపోర్ట్స్ మనం తీసుకున్నాం. దాంతోపాటుగా మనం ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ తీసుకున్నాం. ఈ వాల్యూమ్ ఇండికేటర్లో ఈ బ్లూ పింక్లోనే మనకు ఎంఏసిడి, ఇది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్, ఈ వాల్యూము, అదేవిధంగా స్కాల్పింగ్ ఇండికేటర్, ఇలా మల్టిపుల్గా ఇచ్చామన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు ఈరోజు మార్కెట్ చూద్దాం. మీరు చూడండి, ఇక్కడ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఒక్కసారి బ్యాక్ టెస్ట్ అయినా చేసుకుందాం. మనం బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాతనే టేబుల్ గురించి మనము చెప్పుకుందాం, ఈ టేబుల్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా, అయితే ఈరోజు ఒక్కసారి చూడండి, మనం ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేస్తే మార్కెట్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్లోగా అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, వాల్యూమ్ బార్స్ కూడా స్లోగా అప్ సైడ్ వెళ్ళుకుంటూ వెళ్ళినాయి. ఓకేనా, ఈరోజు ఏమైంది, మార్కెట్ సైడ్ వేస్తే ఉండిపోయింది. ఇక్కడ ఏమైంది, స్లోగా వాల్యూమ్ తగ్గిపోతుంది అంటే అక్కడ మార్కెట్లో ఏం లేదని అర్థం. ఓకే, మీరు అది ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి మార్కెట్ గ్రీన్ లైన్ నుంచి అప్ సైడ్ వెళ్ళకుండా స్లోగా తగ్గుతుందంటే ఇక్కడ వాల్యూమ్ లేదు. మళ్ళీ వాల్యూమ్ ఈ గ్రీన్ సిగ్నల్ నుంచి పెరుగుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే, మనకు 1 by 1 పెరిగినప్పుడు మాత్రమే మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందని అర్థము. ఇప్పుడు ఇక్కడ చూడండి, నో సైడ్ వేస్ 15 మినిట్స్లో చూడండి, మనకు మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడే వెళ్ళిపోయింది. అంటే దాదాపు 2 days మొత్తం సైడ్ వేసే ఇచ్చింది. ఇక్కడ మనకు వాల్యూమ్ ఇండికేటర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ఈ విధంగా స్లోగా గ్రీన్ బార్స్ పెరిగినాయి. ఓకే, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు మనకు ఈ బార్ చూసుకోండి, మీరు గమనించండి, ఎగ్జాక్ట్గా మనకు వాల్యూమ్ బార్ స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. మనకు తగ్గుకుంటూ వస్తుంది అంటే మార్కెట్ ఆ డైరెక్షన్లో, ఓకే, మనకు ఆ డైరెక్షన్లో డౌన్ సైడ్ వెళ్తుందని అర్థం. అయినాక ఏమైంది, తెల్లారి మళ్ళీ గ్యాప్ అప్ అయినట్టు అయింది. కానీ ఇక్కడ మనకు ఈ ట్రెండ్ ఏం చూపించింది, వాల్యూమ్ బార్స్ కిందకే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా డౌన్ఫాల్ అయ్యింది. ఓకే, మనం మల్టిపుల్ పర్పస్లో మనకు ఈ ఇండికేటర్ మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు డౌన్ఫాల్ అయిందా, ఎక్కడ డౌన్ఫాల్ అయింది, ఇలా స్లోగా వాల్యూమ్ బార్స్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ డిక్రీజ్ అవ్వుకుంటూ స్లోగా వాల్యూమ్ బార్స్ అయినాక ఏమైంది, ఒకనొక టైంలో మళ్ళీ మార్కెట్ రివర్స్ డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఈ రెడ్ నుంచి గ్రీన్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ రివర్సల్ అవ్వుకుంటూ స్లోగా వాల్యూమ్ బార్స్ తగ్గుతున్నాయి అంటే
ఆ డైరెక్షన్ అప్ సైడ్ వెళ్తుందని అర్థం. ఒక్కసారి పైకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాల్యూమ్ బార్స్ స్లోగా రివర్స్ డైరెక్షన్లో తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయంటే ఆ డైరెక్షన్లో పైకి వెళ్తుంది అని అనుకున్నాం. ఎప్పుడైతే మనకు ఈ జీరో లైన్ పైన ఉంటేనే అది అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు. జీరో లైన్ కింద ఉన్నంతసేపు మార్కెట్ ఏ టైంలో అయినా మళ్ళీ రివర్స్ రావచ్చు. ఈ పైన వెళ్తే మాత్రమే మార్కెట్ అప్ సైడ్ అనుకోవాలి. కాబట్టి చూడండి, వాల్యూమ్ బార్స్ తగ్గుతుందంటే మనకు రివర్స్ డైరెక్షన్ కూడా ఈజీగా ఈ ఇండికేటర్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు దయచేసి గమనించండి, మన ఇండికేటర్ ద్వారా ఒక ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది, ఆ ఎంట్రీతో పాటు కింద వాల్యూమ్ బార్స్ ఏ విధంగా ఉంది, ఆర్ఎస్ఐ ఏ విధంగా ఉంది, ఎంఏసిడి ఏ విధంగా ఉంది, ఈ వాల్యూమ్ ఎలా ఉంది, దీంతో పాటే మంచి మన టేబుల్ ఇండికేటర్ ఉంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు చూడండి, ఈ టేబుల్ ఇండికేటర్ ఎంత నీట్గా ఉందో. మనకి ఈఎంఐ 200 వాల్యూ ఎక్కడ ఉంది, ఈ 24,905 దాటితే బ్రేక్ చేస్తే మనకు అప్ సైడు, ఈ 24,905 బిలో మార్కెట్ డౌన్ సైడు అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీవ్యాప్ కూడా అంతే, 24,669 బిలో మార్కెట్ డౌన్ సైడ్. 24,669 అంటే మనకు దాదాపు ఇక్కడ వస్తుంది 24,669 అంటే మనకు వీవ్యాప్ ఈ పైన ఉన్నంతసేపు మనకు ఇక్కడ దాకా వచ్చి కూడా మళ్ళీ రివర్స్ అయింది. ఎందుకు మనకు టేబుల్లో ఈజీ వేలో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది బ్రేక్ అయితే 669 బ్రేక్ అయితే డౌన్ సైడ్ అని. అది మనం లైన్ వేసుకోకుండా వీవ్యాప్లో ఈజీగా అర్థం చేసుకోవడం అంటే టేబుల్లో. అదేవిధంగా సూపర్ ట్రెండ్ కూడా అంతే, ఆర్ఎస్ఐ కూడా అంతే. ఓకే, ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ లేకపోతే డౌన్ సైడ్. ఎంఏసిడి ఉంది, ఎంఏసిడి మనకు ప్లస్లో ఉందా మైనస్లో ఉందని మనం ఎంఏసిడి వేసుకొని మీరు ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే దాని కూడా చదువుతుంది. ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కూడా అంతే. దానికి సపోర్ట్గా మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది ఈ ఏడెక్స్ టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఎగ్జాక్ట్గా సిపిఆర్ లెవెల్స్ ఉన్నాయి. చూడండి, మన సిపిఆర్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ టచ్ చేసింది, మళ్ళీ ఎగ్జాక్ట్ రివర్స్ అయింది. మీరు ఒకసారి గమనించండి, ఈ సిపిఆర్ లెవెల్స్ మన జీరోదో యాప్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో దాంట్లో ఉన్న ఇండికేటర్లో ఉన్న సిపిఆర్ లెవెల్స్ ఈ లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయో లేవో చూడండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే నాకు జీరోలో ఉన్న సిపిఆర్ లెవెల్స్ నచ్చినాయి కాబట్టి అదే బేస్లో ఈ సిపిఆర్ లెవెల్స్ కూడా మనం తీసుకున్నాం అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్ లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు ఈ సిపిఆర్ బేస్ చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్, అదేవిధంగా మనకు సప్లై డిమాండ్ జోన్స్. ఓకే, ఇప్పుడు ఇండికేటర్ తీస్తున్నాను, ఈ వాల్యూమ్ ఇండికేటర్ తీసి మొత్తం పెడుతున్నాను. ఈ సప్లై డిమాండ్ జోన్స్ మనకి ఎంత బాగా ఉన్నాయో చూడండి ఒకసారి మీరు. ఎక్కడెక్కడ ఏ జోన్ బ్రేక్ అయితే ఎక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ సప్లై జోన్ నెక్స్ట్ ఈ జోన్ వెళ్తుంది, ఈ జోన్ బ్రేక్ అయితే ఈ జోన్. ఓకే, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి బైసైడ్ చేస్తే పైకి వెళ్తుంది, లేదా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇలా మనకు మల్టిపుల్ సప్లై డిమాండ్ జోన్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ స్టాక్స్ చేసుకునే వాళ్ళు 1 అవర్లో కానీ 1 డేలో కానీ ఈ స్వింగ్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా మనకు ఈ సిపిఆర్ లెవెల్స్, ఈ సప్లై డిమాండ్ జోన్స్ బ్రేక్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. చూడండి, 1 అవర్లో ఎగ్జాక్ట్ డిమాండ్ జోన్ టచ్ చేసింది, రివర్స్ అయ్యింది. మీకు క్లారిటీగా చూడండి, ఈ డిమాండ్ జోన్ టచ్ చేసే మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, ఈరోజు నేను టేబుల్ ఇండికేటర్ విత్ సప్లై డిమాండ్ జోన్స్, సిపిఆర్స్. ఓకే, ఫస్ట్ సిపిఆర్, నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్, నెక్స్ట్ టేబుల్ ఇండికేటర్. ఈ 3 ఇండికేటర్లు బేస్ చేసుకొని ఎలా చేసుకోవాలనేది ఇలా ఒక్కొక్క ప్రాసెస్లో మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. కాబట్టి సార్ ఏ కాంబినేషన్ తీసుకోవాలి, ఈ కాంబినేషన్ అనేది మాకు తెలియట్లేదు, మీరు మల్టిపుల్ ఇచ్చారు, మల్టిపుల్ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు కాంబినేషన్ కావాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను లైవ్ కూడా వస్తానండి. కొంచెం నాకు బిజీ షెడ్యూల్, కొంచెం సెటప్ నాకు లేట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఇలా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు లైవ్ వస్తాను, లైవ్లో మీకు ఎలా ట్రేడ్ చేయాలో మామూలుగా చెప్తాను. కాల్స్ ఇవ్వను, నేను ఎప్పుడూ కాల్స్ ఇవ్వనండి. ఎందుకు కాల్స్ ఇవ్వనంటే నా మీద మీరు ప్రతిసారి వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవుతే మీరు ఎప్పుడు ఓన్గా చేస్తారు, ఓన్గా ఎప్పుడు ప్రాఫిట్ తీస్తారు చెప్పండి. మీరు ఏ జాబ్ చేసినా కానీ ఎవరి మీద డిపెండ్ కాదు కదా. మీరు మీ ఓన్గా మీరు చేస్తేనే కదా ఏ లైఫ్ టైం మొత్తం మీరు జాబ్ చేసుకునే ఉండేది. ఎప్పుడైనా మీరు ట్రేడింగ్లో ఎవరి మీద డిపెండ్ కాకండి. ఎవరి మీద మీరు డిపెండ్ అయినా కానీ మీకే ప్రాబ్లం ట్రేడింగ్లో. ఎందుకు అంటే 10 ట్రేడ్లల్లో 9 ట్రేడ్లు సక్సెస్ అవుతాయండి. ఒక 1 ట్రేడ్ చాలు. దీంట్లో ఉన్న ప్రాఫిట్ మనకు ఈ 9 రోజుల్లో ఉన్న ప్రాఫిట్ ప్లస్ మన క్యాపిటల్, ఈ మొత్తము ఈ ఒక్క రోజు చాలు, ఈ 9 రోజుల ట్రేడు. అదే మీకు మీరు ఓన్గా చేసుకున్నారు అనుకోండి, ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుంటారు,
ప్రశాంతంగా ఉంటారు, మళ్ళీ రేపు చేస్తారు. ఆ విధంగా మీకు మీరు ఓన్గా చేసుకుంటే మీకు నచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, అదే ఒకరి మీద డిపెండ్ చేసుకుంటే మీరు చాలా నమ్మకం పెట్టుకొని ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకరోజు బెడిసి కొడుతుంది అనమాట. దయచేసి అందుకే నేను ఓన్గా ట్రేడ్ చేయమని చెప్తాను తప్ప ఒకరి మీద డిపెండ్ అయ్యి కాల్స్ మాత్రం చేయకండి. ఇంకొక విషయం మీకు చెప్పాలి, మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీరేమంటారంటే మనకు వీక్లీ 5 days ఉంటే మీరు 2 or 3 days చేయండి. అంటే 2 or 3 days ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు అసలే మార్కెట్ ప్రజెంట్ మ్యానిపులేషన్లో 15 నుంచి 20 పాయింట్లు చేయాలంటే గగనం అయిపోతుంది. ఓకే, అంటే సైడ్ వేస్లో కూడా మంచి ప్రాఫిట్ రావాలంటే 15 నుంచి 20 పాయింట్లు మాత్రం తీసుకోవాలి. అయితే చాలామంది ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారు అంటే ఈరోజు ట్రేడ్ చేస్తే ఫస్ట్ రోజు ఒక 15,000 or 20,000 వచ్చినాయి అనుకోండి, మీరు మరుసటి రోజు ట్రేడ్ చేయకండి, మళ్ళీ థర్డ్ రోజు చేయండి. చేస్తే ఓ 10,000 5,000 మీరు ప్రాఫిట్ తీసేంత దమ్ము ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఫస్ట్ రోజు కాకుండా గ్యాప్ ఇచ్చి మీరు చెయ్యకపోతే ఈ సెకండ్ రోజు మీరు మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే ఎంటర్ అవుతారు. ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుందా అని వెయిట్ చేస్తారు. ఏదో ఇవాళ లాస్ట్గా మార్కెట్ ఎక్స్పైరీ ఈ రోజుతో అయిపోతుంది అన్నట్టు 9:15 కాకముందుకే ఎంటర్ అవుతారు. ఆ 9:15కి ఎంటర్ అయ్యి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోక అది పైకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోరు. ఒక 5,000 వచ్చినా కానీ నిన్న 15,000 వచ్చినాయి, ఈరోజు కూడా 10,000 15,000 రావాలి, లేదా 20,000 కావాలి అని అంటారు. అందువల్ల చాలామంది లాస్ అవుతారు. అంతే నేనేమంటున్నా అంటే బేస్ సంఖ్య మెథడ్లో 1 3 5 7 9 అంటే నేనేమంటున్నా అంటే మండే చేస్తే వెడ్నెస్డే చేయండి, వెడ్నెస్డే చేస్తే మళ్ళీ ఫ్రైడే చేయండి. అంటే వీక్లీ ఇట్లా 3 days చేసుకోండి. ఈ వెడ్నెస్డే కాకుండా థర్స్డే రోజు మీకు ఆప్షన్ బోనస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీకు క్లారిటీ చెప్తాను వినండి. మండే చేయండి, నెక్స్ట్ వెడ్నెస్డే చేయండి, నెక్స్ట్ ఫ్రైడే చేయండి. ఇది 3 days. ఎందుకు అంటే ఈ మండే రోజు చేస్తే ఎలాగో ఎంతో కొంత మూమెంట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే సండే మనకు హాలిడేస్లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ట్యూస్డే ఎలాగో డీకేనే మ్యాక్సిమం ఛాన్సెస్, ఎందుకంటే తెల్లారి వెడ్నెస్డే మనకు అదే మరి ట్యూస్డే ఎందుకు వీటి వీక్నెస్ ఉంటుందంటే మండే రోజు మంచి వోల్టాలిటీ ఉంటుంది కాబట్టి ట్యూస్డే రోజు ఖచ్చితంగా ఎంతో కొంత మనకు లాస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెడ్నెస్డే కొంచెం మూమెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్స్డే రోజు మీరు తక్కువ క్యాపిటల్లో, అంటే ఎలా అంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ కాకుండా మీరు 1:30కో 2:30కో ఎంటర్ కాండి. ఎందుకు అంటే అప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ మనకు 30 నుంచి 20 రూపాయలు లేదా 30 రూపాయల దగ్గర ఉంటుంది. అప్పుడు మూమెంటం మంచి మూమెంటం ఈ 30 రూపాయల దగ్గరది ఎంతో కొంత 10 20 పాయింట్లు ఇచ్చినా కానీ మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లాస్ అయినా కానీ ఒక 10 పాయింట్లు లాస్ అవుతాం. అదే మీరు ఎక్స్పైరీ రోజు అంటే థర్స్డే రోజు మీరు ఏం చేస్తారంటే నార్మల్గా ఏదో మార్నింగ్ 10K ఓపెన్ అవుతారు, 10K మార్కెట్ ఎంటర్ అయ్యి అది 180 ఉంది, ఒక్క 1 or 1 క్యాండిల్లో కూడా అది 90 రూపాయలు 50 రూపాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంత డీకే ఉంటుందన్నమాట. అంటే మీరు మిగతా 4 రోజులు చేసిన ప్రాఫిట్ అంతా ఈ ఒక్క థర్స్డే రోజు చాలు. అందుకే నేనేమంటానంటే ఆఫ్టర్నూన్ తర్వాత మనకు తక్కువ ప్రీమియం ప్రైస్ ఉంటుంది, అప్పుడు చాలా తక్కువ ప్రీమియం ప్రైస్ 20 రూపీస్ 30 రూపీస్ కొంచెం ఇందామని ఐటీఎం అనే దగ్గర ఉన్న తీసుకొని ఎంతో కొంత ప్రాఫిట్ బిగ్ ప్రాఫిటే ఉంటుంది, లాస్ కూడా చాలా లో లాస్ ఉంటుంది. అది మీరు ఆ టైంలో ఇప్పుడు ఎంటర్ అవుతాయి. కాకపోతే ఆ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేయాలి. ఏదైనా ఆర్ఎస్ఐ తీసుకొని చేసుకోవడమా ఏదో రకంగా తీసుకొని చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకుంటే మండే వెనస్డే ఫ్రైడే MFWF ఈ 3 days ఇలా ఫాలో అవుతే మీకు ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మండే కాకుండా మళ్ళీ 2 days చేసిననుకోండి కంటిన్యూస్ డే చేస్తే ట్రేడింగ్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇలా మీరు గ్యాప్ ఇస్తే మీకు క్యాపిటల్ అన్నా సేవ్ చేసుకోవచ్చు అని నేను అంటాను. ఓకే, మన ఇండికేటర్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. లో కాస్ట్లోనే మీకు మల్టిపుల్ ఎంట్రీస్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరో ఒక ఇండికేటర్ ఇచ్చి వాళ్ళు యూజ్ చేసుకోమని చెప్తారు, అది పనిచేస్తా లేదు. నాది 30 ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు మల్టిపుల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి మీకు వీలుంటుంది. దయచేసి మీరు ఆ విధంగా మీరు ఎనలైజ్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రాఫిట్ పొందుతారు. ఓకే, మీ ఇండికేటర్ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, నేను ఇస్తాను. ఓకే, లో కాస్ట్లో ఉంటుందండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కామెంట్లో ఉంటుంది, లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది.
మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఓన్గా ఎంతో కొంత ట్రేడ్ చేసుకోవడానికి సపోర్ట్ లెవెల్లో మన ఇండికేటర్ ఖచ్చితంగా ఉంటుంది. అలా విధంగా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ఈ ఇండికేటర్లోనే అప్డేట్ చేస్తాను. కొత్త ప్రైస్ పెట్టి మళ్ళీ ఆ ఇండికేటర్ వేరే చేసేది అయితే ఏమి ఉండదు. మ్యాక్సిమం ఇండికేటర్లోనే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదములు. కొంచెం నా ఛానల్ని మీకు ఇంట్రెస్ట్ నచ్చితే వీడియోని షేర్ చేయండి మిగతా వాళ్ళకి. ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు ఏమంటే తక్కువ క్యాపిటల్ చేసేవాళ్ళు లాస్ అవుతారు కాబట్టి, చాలామంది లో క్యాపిటల్ ఉన్న వాళ్ళే లాస్ అవుతారు కాబట్టి మన ఇండికేటర్ ఏమైనా యూజ్ అవుతుందని నేను ఈ విధంగా తయారు చేశాను. ఓకే, మీకు మల్టిపుల్ పర్పస్లో ఇండికేటర్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.